గొప్ప కార్యములు చేశాను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా ప్రభువా, మహోన్నతుడా, కృపాకనికర సంపన్నుడా, జీవాధిపతి నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయం నీ పాదముల దగ్గర ప్రార్థించే అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన. మా భారతదేశానికి ప్రభువా స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నటువంటి సందర్భంలో ఈనాడు ప్రభువా అనేక మంది నాయన దేశాన్ని గౌరవిస్తూ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ప్రభువా నీ బిడ్డలుగా మేము కూడా భారతీయులమే కనుక మా దేశాన్ని గౌరవిస్తూ, మా దేశాన్ని ప్రేమిస్తూ నాయన, మా దేశం కొరకు ప్రార్థిస్తూ, మా దేశ రక్షణ కొరకు నాయన నీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ అయ్యా నీతో సమయం గడపాలని, నిన్ను ఆరాధించాలని చేరిన మా అందరినీ ఇంతవరకు నీ ఆత్మతో నడిపించావు. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. పాటల్లో తోడుగా ఉన్నారు, ఆరాధనలోని ప్రత్యక్షత మాకు అనుగ్రహించారు. కొద్ది సమయం ఆయన నీ మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రభువా వాక్యం మీది మాట్లాడువారు మీరైనారు కనుక తండ్రి, నా యందు మీ మాటలు పలికించండి తండ్రి. వినుటకు వినగల చెవులు, గ్రహించే మనసు అందరికీ దయచేయమని, నా నోటి ద్వారా వచ్చి ప్రతి మాట మీకు మాత్రమే మహిమకరంగా ఉండేటట్టు మా హృదయాలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ఈ కృపను అనుగ్రహించి మహిమ పొందుకోవాలి. యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము 1 గంట అవుతుంది. నేను 2:30కి ముగిస్తాను నా యొక్క వాక్య ప్రసంగాన్ని. అందరికీ ఇష్టమే కదా? అందరికీ సంతోషమేనా? పచ్చి అవతారాలు నిజాలు చెప్పండి. సమయము 1:01 అయింది. నేను 2:30కి వాక్యాన్ని ముగిస్తానని చెప్తున్నాను. అందరికీ సంతోషమేనా? జన్నికి కాదట. ఏమి 3 దాకా తీసుకుందాం, 3 దాకా ముగిద్దాం. అమ్మా 1 అవర్ అయినా జన్ని 1 అవర్ అనుకుంటున్నా. సరే, వాస్తవంగా చెప్పాలంటే అన్నిటికీ ప్రాధాన్యతనిస్తాం, కానీ వాక్యం వినడం చాలా కష్టం. పాటలు పాడమనంటే సాయంత్రం దాకా పాడినట్టే ఉన్నాం, కానీ వాక్యానికి వచ్చేసరికి వినడానికి ఏం రాదు. కొన్నిసార్లు నిజమేనమ్మా, నేను మిమ్మల్ని విమర్శించడం కాదు, కానీ వాస్తవంగా మరి చాలా సందర్భాల్లో చాలా సంఘాలలో విశ్వాసంలో ఉన్నటువంటి సమస్య ఇదే. అయ్యా త్వరగా ముగించండి, త్వరగా ముగించండి. త్వరగా ఏం చేయాలంట? మరి దేవుడు కూడా త్వరగా ముగించి తీసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళే వాళ్ళ పాటికి మరి దేవుడు ఏమిస్తున్నాడు మనకి? మాట్లాడు సమయాన్ని ఇస్తున్నాడు. ఇంకా అవునా? ఆయన సమయం తీసుకుంటున్నాడు నిన్ను రక్షించడానికి, నేను ఇంకా మెరుగుపరిచి, నేను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి, పరిపక్వత కలిగిన స్థితిలోనికి నడిపించి తను ఉన్న స్థలంలో నిన్ను ఉంచులాగా నీకు ఇంకా సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన కూడా త్వరపడి ముగించేస్తే మన జీవితాలను ఎక్కడుండేవి అమ్మా? నరకంలో కాలిపోయేవాడు కదా. సో కాబట్టి ఆ విధంగా నేను కూడా ఆ దేవుడి వలె సమయాన్ని ఎక్కువగా తీసుకోవాలనుకోవట్లేదు. మీరు భయపడద్దు. కొద్ది నిమిషాలే నేను, ఎందుకంటే ఈరోజు మనం ఆలస్యంగా 9ంటికి అనుకున్నాం. 9ంటికి అవునా? నాకు తెలుసు, మా ఆవిడకి తెలుసు, అందరికీ తెలుసు కదా. అది మనం తయారు చేసుకుని అందరం వచ్చేసరికి చాలా ఆలస్యం అయింది. పర్లేదు, ఉన్న కొద్ది సమయంలో కూడా ప్రభునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. అసలు దేశము ఎందుకు భయపడుతుంది? దేశము ఎందుకు భయపడాలి? దేశము భయపడేటువంటి పరిస్థితులు ఏమిటి? సహజంగా ఈ లోకంలో మనం భౌతికంగా ఆలోచన చేస్తే ఒక దేశం మీదకి మరొక దేశం ఎక్కడ దాడి చేస్తుందో, యుద్ధం చేస్తుందో, ఎక్కడ యుద్ధం చేసి ఆ దేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టుకుపోతుందో, ఆ దేశాన్ని తన హస్తగతం చేసుకుంటుందో, లేకపోతే ఆ దేశంలో ఉన్న కొత్త భూభాగాన్ని తన స్వాధీనంలోకి తీసుకుని మనల్ని నష్టపరుస్తుందో అనేటువంటి భయముతో దేశం ఉంటూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఈరోజు ప్రియమైన దగ్గర ఉంటారా? మన ఆస్తుల దగ్గర కూడా అంతే, పొలాల దగ్గర కూడా అంతే. నా అడుగు జాగని భూమి ఎక్కడ దోచుకుంటానో అనేటువంటి భయం మనకు కలుగుతా ఉంది. ఇక్కడ వాక్యంలో చెప్తున్న మాట, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. చూడండి, దేశము భయపడుతున్నది. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఆ పాలస్తీనాలు ప్రవహించే దేశానికి వెళ్లే క్రమంలో శత్రు సైన్యములు, శత్రు దేశాలు ఎన్నో వాళ్ళని అటాక్ చేస్తుండేవి. అలాగే ఇజ్రాయేల్ రాజ్యము యూదా రాజ్యముగా ఏర్పడిన తర్వాత కూడా అనేక మంది రాజులు వాటిని పరిపాలిస్తున్న క్రమంలో దేవుని ప్రజలైనటువంటి ఆ యూదా రాజ్యం కానివ్వండి, ఇజ్రాయేల్ రాజ్యం కానివ్వండి, చాలా సందర్భాలలో భయపడుతూ 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 కాలం వెళ్తూ ఉండేవి. అవునంటారా కాదంటారా?
చూడండి, మన భారతదేశానికి సరిహద్దుల్లో ఈ రోజున కొంతమంది జవాన్లు గస్తీ కాస్తూ ఉంటారు. బిఎస్ఎఫ్ అంట, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తుంటారు? సరిహద్దు భద్రతా దళం. వారు పని ఏమిటి అంటే మన దేశాన్ని కాపలా కాయటం. వారు బోర్డర్స్ దగ్గర ఉంటారు, ఎడారుల్లో ఉంటారు, సముద్ర ప్రాంతాల దగ్గర ఉంటారు, పర్వతాల్లో ఉంటారు, మైదాన ప్రాంతాల్లో ఉండి ఆ మన దేశ సరిహద్దుల్లో ఉంటే వారు కాపలా కాస్తూ ఉంటారు. నిరంతరం గస్తీ కాస్తూ ఉంటారు. ఎందుకంటే శత్రువు వచ్చి ఆ దేశం మీద పడతాడేమో అనే భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేశాలన్నీ కూడా తమ యొక్క శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ, తమ యొక్క ఆ యుద్ధ సామగ్రిని సిద్ధపరచుకుంటూ ప్రతి దేశాన్ని ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి ధైర్యాన్ని కలిగి ఉన్నాయి ఈ దినాల్లో. అవునంటారా కాదంటారా? ప్రతి దేశము కూడా ఈ రోజు కలిగి ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వెపన్ ఏంటి చెప్పండి అమ్మా? అణుబాంబు. ఏమండి? ఏ బాంబు అది? అణుబాంబు. సో దీని ద్వారా ఏం చేస్తాడు? ఏదైనా శత్రు దేశం తన మీద దండెత్తి అవసరమైతే ఏం చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు? ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి భయంకరమైన సంఘటన ఎందరైతే తెలుసు? జపాన్ హిరోషిమా నాగసాకిపై వేయబడినటువంటి అణుబాంబు మొత్తాన్ని కొన్ని లక్షల మంది ఉన్నటువంటి ప్రాంతాన్ని తుడిచిపెట్టేసి, ఈనాటికి ఎక్కడ దేశంలో పంటలు లేవు, సస్యశ్యామలమైన స్థితి ఆ దేశానికి లేదు. ప్రియమైన దేవుడు, ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టు. కనుక దేశాలు భయపడతాయి. ఎక్కడ శత్రువు వచ్చి మీద పడతాడని భయం కలిగి ఉంటాయి. ఆ భయంతో ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు తనకు తాను బలవంతులుగా మార్చుకునే ప్రయత్నాలు దేశాలు చేస్తూ ఉంటాయి. అవునంటారు కదా? అంటే తమ శక్తి సామర్థ్యాలని, తమ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనకి జనవరి 26 రిపబ్లిక్ డే నాడు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద, ఎర్రకోట వద్ద ఒక పరేడ్ జరుగుతుంది. కవాతు చేస్తారు. ఆ కవాతులు చేసే పని ఏమిటి అంటే మన దేశ సైనిక సంపత్తి అంతా కూడా ఆ రోజు వాళ్ళు ప్రదర్శిస్తారు. మన దేశానికి ఇన్ని మిసైల్స్ ఉన్నాయి, ఇన్ని ఇదిగో అణుబాంబులు ఉన్నాయి, ఇలా అణుబాంబులు చూపించలేండి. ఇంత మనకి బెటాలియన్స్ ఉన్నాయి, ఇంత సైనిక సంపద ఉంది, ఇంత ఆర్మీ ఉంది, ఇంత మిలిటరీ ఉంది, త్రివిధ దళాలు అంటాం కదండి. ఇంత వాయిస్ ఎయిర్ ఫోర్స్ ఉంది, లేకపోతే నేవీ, లేకపోతే ఈ రకమైనటువంటి ఇంత బలంగా ఉంది అని మన దేశ ప్రజానీకానికి చూపించి ప్రదర్శించి మన మనందరూ ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. మీకు తెలుసా? తెలియదు. ఎంతమంది తెలుసు? జనవరి 26 అనమాట, గణతంత్ర దివస్, రిపబ్లిక్ డే రోజున ఆ పరేడ్ చేస్తారు ఢిల్లీలో. సో అంటే దేశంలో నివసించేటువంటి వారందరికీ ఒక ధైర్యాన్ని కలిగించే ప్రయత్నం దేశం చేస్తూ ఉన్నది. ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజల్ని ధైర్యపరిచే దేశమే భయపడితే ఏమండి? ఆలోచించే. దేశంలో ఉన్న ప్రజల్ని ధైర్యపరుస్తున్నది దేశం అని మనం అనుకున్న ప్రభుత్వాలు, అధికారులు. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు దేనికి భయపడుతున్నారు? శత్రువుకి భయపడతా ఉన్నారు. శత్రువుకు భయపడినటువంటి క్రమంలో వాళ్ళు తమను తాము బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించారు. ఇక్కడ వాక్యంలో మాట్లాడే మాట ఏమంటే, భయపడక సంతోషించి గంతులు వేయము. ఏం చేయాలట? సంతోషించి గంతులు వేయాలి. ఎందుకు సంతోషించాలి? ఎందుకు దేశం తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి? తనలో ఉన్న కలవరాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఎందుకు ఆ ధైర్యం అంటే, దేశాలను రక్షించగలిగినటువంటి వ్యక్తి, దేశాలను కాపాడగలిగిన వ్యక్తి, దేశాలకు రక్షణను ఇవ్వగలిగిన వ్యక్తి, దేశాలను సమృద్ధిలోనికి నడిపించగలిగిన వ్యక్తి, దేశాలను ఒక నీతికరమైన న్యాయవంతమైనటువంటి మార్గంలో నడిపించగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి రాబోతున్నాడని ప్రవచనంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశాలు భయపడతా ఉన్నాయి, దేశాలు కృంగిపోతా ఉన్నాయి, దేశాలు అధైర్యపడతా ఉన్నాయి, దేశాలు పిరిగి తరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి, మాకు జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి, ఎదురయ్యే పరిస్థితుల నుంచి మమ్మల్ని ఎవరు కాపాడగలరు, ఎవరు రక్షించగలరు అనే కృంగుబాటులో, దిగులులో, దీనత్వంలో నలిగిపోతున్న దేశాలకు దేవుడు గొప్ప అభయ హస్తాన్ని ఇస్తా ఉన్నాడు. దేశమా భయపడద్దు, నువ్వు సంతోషించి గంతులు వేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషించి గంతులు వేయాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఎవరు చెప్పారు ఈ కథ, ఈ సామెత ఎవరు చెప్పారండి? చాలు, మీరు చదువుకునే పిల్లలు అడుగుతాం. చెప్పండి బాబు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఒట్టి మాటలు గట్టి పెట్టే, గట్టి మీద తలపెట్టబోయ్ అని పలిగాడు ఒక పద్యాన్ని మహానుభావుడు. ఎవరైనా మీరు ఎక్కడ
మీ స్కూల్ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి మా సంఘం అంతా వెళ్ళి వాళ్ళకి దండేసి వాళ్ళకి సన్మానం చేసి ఏమి జ్ఞానాలు ఇచ్చారయ్యా అని వాళ్ళని గౌరవించాలని వాటి ఎందుకు మనసులో అనిపిస్తావు అమ్మా? స్కూల్ మీకు చెప్పలేదు, అందుకే సన్మానం అంటారు. చెప్పలేదు కాబట్టి వాళ్ళకి సన్మానం చేయాలనుకుంటున్నాం. ఇది కూడా తెలియకపోతే ఎట్లా పిల్లలు? సరే, ఎవరైనా చెప్పింది గురజాడా జాగ్రత్తగా. సరే, ఏదైనా కానీ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే ఎవరు? మనుషులే కదండి. ఈ భూభాగం భూవైశాల్యమే కాదు, అదొద్దని విస్తారమైనటువంటి భూమి మాత్రమే కాదు, దానిలో నివసించే వారందరూ కూడా దేశమే. ఇప్పుడు దేశము దేని కొరకు ఎదురు చూస్తున్నది? దేనికి భయపడుతున్నది అంటే శత్రువుకు భయపడుతున్నది. దేశానికి శత్రువు, ఒకవేళ మన దేశానికి శత్రువు పాకిస్తాన్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకో దేశానికి శత్రువు ఇంకో దేశం అనుకోవచ్చు. ఓకే, రైట్. ఈ రోజున మనుషులుగా ఉన్నటువంటి మన దేశానికి ఇప్పుడు ఎవరు శత్రువు? మనకి ఎవరు శత్రువు? గట్టిగా చెప్పండి, గట్టిగా. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఈ శత్రువు గురించి మనం ఏం చేస్తున్నామంట? ఏమవుతున్నాం? మనం వాక్యంలో మనం భయపడుతున్నాం. కనుక ఇప్పుడు దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, మీరు ఏమవద్దు, భయపడద్దు, సంతోషించి ఏం చేయాలి? అందుకని హగ్గయి రాసిన పత్రిక చదవండి ఒకసారి. హగ్గయి రాసినటువంటి పుస్తకంలో 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయినను ధైర్యం తెచ్చుకొను, ధైర్యం తెచ్చుకొను, దేశములో జాగ్రత్త, దేశంలోని సమస్త జనులారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. చాలు, ఏమండి? జాగ్రత్తగా ఉండండి. దేశంలోని సమస్త జనములారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి. యెరూషలేము ప్రాకారం ఏమైపోయిందండి? పడగొట్టబడినది. యెరూషలేము గుమ్మములు కాలిపోయాయి. యెరూషలేముకు నాశనము తటస్థించింది. యెరూషలేముకు ప్రమాదం ఏర్పడింది. యెరూషలేముకు భయంకరమైన స్థితి ఏర్పడినటువంటి సందర్భాలు. పాడైపోయినటువంటి ప్రాకారాలని కట్టాలని, పాడైపోయినటువంటి పునాదులను మరలా వేయాలని తపన కలిగినటువంటి దేవుని బిడ్డలు ఏం చేస్తా ఉన్నారండి? ఆ పని పూనుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నెహెమ్యా అనే భక్తుడు ఉన్నాడు. ఈ నెహెమ్యా అనే భక్తుడు ఒక రాజుగారి దగ్గర గిన్నె అందించేటువంటి ఒక ఉద్యోగి, ఒక అనుకుంటాను ఒక 4th క్లాస్ ఎంప్లాయీ కావచ్చు, ఒక పనివాడు. ఎవడు అంతేనా? ఒక పనివాడిగా ఆ గిన్నె అందించేటువంటి వాడు. అయితే గిన్నె అందించేవాడు ఎలా ఉండాలో తెలుసా మీకు? ఈ గిన్నె అందించే వ్యక్తి ఆ యొక్క దాసులు ఎవరైతే, యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ యజమానుడికి ఏం కలిగించాలట? సంతోషాన్ని కలిగించాలి. ఒకవేళ యజమానుడు దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దిగులతో విచారంతో ఉన్నా కూడా ఈ గిన్నె నుంచి వ్యక్తి వెళ్ళి సంతోషంగా వెళితే ఆ వ్యక్తిలో ఉన్న అధైర్యం లేకపోతే ఆ దిగులు పోయి సంతోషంగా మారడానికి అవకాశం ఉంటుందట. అలాంటి ఉద్యోగంలో ఉన్నటువంటి నెహెమ్యా ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు? విచారంగా గిన్నె అందిస్తా ఉన్నాడు. ఎలా అందిస్తాడు గిన్నె? విచారంగా గిన్నె అందిస్తాడు. ఒరే, ఏంటో మొహం అలా పెట్టామని చెప్పి రాజుగారు అడుగుతాడా? లేదు, సహజం. ఏంటో మొహం అలా పెట్టాము, మొహం ఏంటి అట్లా పెట్టు అంటే ఒక మాట అంటాడు, నీకు ఏమన్నా వ్యాధి వచ్చిందా అని అడుగుతాడు. అక్కడ రాజు ఏమని అడుగుతాడు తెలుసా? ఈ వ్యాధి ఏమన్నా కలిగి ఉందా మొహం అలా పెట్టి ఉంటాడు. మన భాషలో చెప్పాలంటే ఏ రోగం వచ్చింది మొహం అట్లా పెట్టావు, అది మన భాష. కానీ రాజుగారు అలా అడగల, ఏ వ్యాధి ఏమైనా నీకు కలిగిందా, మొహం ఏంటి అలా ఉన్నది అని. అప్పుడు నెహెమ్యా అంటాడు, నా దేశపు పునాదులు, నా దేశపు ప్రాకారములు పాడైపోతే ఏమండి నేనేం చేయాలి? బాధగా ఉండకుండా సంతోషంగా నేను ఎలా ఉంటాను అన్నాడు. జాగ్రత్తగా అన్నాడు. నా దేశపు పునాదులు ఏమైపోయాయి? పాడైపోయి. ప్రాకారం ఏమైపోయింది? అక్కడ పడగొట్టబడింది, నాశనం అయిపోయింది. చూడండి, ఈయన వేరే దేశంలో జాబ్ చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి దయచేసి, కొన్ని మాటలు. ఈయన వేరే దేశంలో జాబ్ చేస్తూ ఉన్నాడు. కానీ తన తపన, తన ఆలోచన ఎక్కడుందో, తన ధ్యాస అంతా తన సొంత గ్రామం, సొంత ఊరు, సొంత పట్టణం, సొంత ప్రాంతం మీద. అక్కడ జరుగుతున్న నష్టం గురించి చింతిస్తూ ఉన్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి బాధ గురించి, అక్కడ జరుగుతున్న ఇబ్బందుల గురించి ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఆలోచిస్తాం. పెళ్లి అయిపోయినటువంటి భార్య, ఆ కుమార్తె గాని కుమారుడు గాని వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రుల గురించి ఏం జరుగుతున్న సందర్భాల్లో ఆలోచిస్తారండి.
ఆలోచించకపోవచ్చు సార్. కానీ ఇక్కడ నెహెమ్యా తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో ఉద్యోగం చేసుకున్నా కూడా ఎవరైనా దేని గురించి ఆలోచిస్తున్నాడంటే తన ప్రాంతంలో జరుగుతున్నటువంటి నష్టం గురించి ఆలోచిస్తున్నాడు. రాజుని అడిగినప్పుడు రాజు అన్నాడు, ఇప్పుడు నెహెమ్యాకి ఏం కావాలి, వీళ్ళు బాగు చేసుకోవాలంటే సెలవు కావాలి. ఏం కావాలి చెప్పండి? సెలవు కావాలి, లీవ్ కావాలన్నమాట. ఇప్పుడు లీవ్ కోసం ఎంతమంది నిత్యం పడుతున్నారు కదా. ఈరోజు ఇక్కడ రావడానికి కూడా చాలా మంది లీవ్ పెట్టాలంటే కొంత కష్టం అయిపోతుంది పాపం కదా. రకరకాల కారణాలు చెప్పి మరి ఇక్కడ రావడం జరిగింది కొంతమంది. సరే, లీవులు ప్రైవేట్ కంపెనీస్ లీవులు కూడా త్వరగా చాలా మంది పురుషులు రావాలి. ఇంకా ఆ పురుషులు ఆయన పట్టుకొని ఉన్నాడు అక్కడ. ఆయన సెలవు లేదు, చాలా మంది పురుషులు మిస్ అయిపోయారు. సరే, దేవుని స్తోత్రం, ఉన్నవాళ్ళతోనే ప్రభువుని ఆరాధిస్తాం, నష్టం లేదు. ఏదైనా ఎందుకంటే ప్రభు మనం ఇద్దరైనా ముగ్గురైనా ఏం చేయాలమ్మా, మనము ప్రభువుని ఆరాధించాం. పోయిన సంవత్సరం రాలేదు పాపం, ఈ సంవత్సరం వస్తారని చూసాను, ఈ సంవత్సరం రాలేకపోయారు. ప్రార్థన చేత వచ్చే సంవత్సరం నడిపిస్తాడని దేవుడు చూద్దాం. హల్లెలూయా. అయితే చూడండి, వేరే ప్రాంతానికి ఉద్యోగం చేసుకునే వ్యక్తి తన ప్రాంతంలో జరుగుతున్న నష్టాల గురించి చింతిస్తాడు. లీవ్ కావాలి, రాజుని అడిగేశాడు. సరే వెళ్ళవయ్యా, వెళ్ళి చేసుకో, వెళ్ళి నువ్వు బాగు చేసుకోవాలి అంటే, అయ్యా మరి బాగు చేసుకోవాలంటే ఏం కావాలి? ఏం కావాలి? క్యాష్ అని. ఎంత ధైర్యం అసలు! అసలుకి లీవ్ ఇవ్వడమే ఎక్కువ, నీకు సెలవు దొరకడమే ఎక్కువ, మళ్ళీ నువ్వేం అడుగుతున్నావు? చూడండి, మీరు తర్వాత చదువుకుంటాం, మా గ్రంథం చదవండి. అక్కడ నెహెమ్యా గురించి చక్కగా చదువుకుంటే మంచిగా ఎంత చక్కగా ఉంటుందంటే. సో ఆయన అడుగుతూ ఉన్నాడు. తర్వాత ఇంకేం అడుగుతూ ఉన్నాడు? దానికి కావాల్సిన ఉపకరణాలు అడుగుతూ ఉన్నాడు, దానికి కావాల్సిన వస్తువులు అడుగుతాడు, దానికి కావాల్సిన మెటీరియల్ అడుగుతూ ఉన్నాడు. మెటీరియల్ కూడా శాంక్షన్ చేశాడు రాజు. సంతోషపడ్డా? సంతోషపడ్డా. ఇంకేం అడుగుతున్నాడు? మెంబర్స్ పనులు కావాలి. అవును కదా, పని చేయలేదు మరి, పని కావాలి, మ్యాన్ పవర్ కావాలి, అది కూడా అడుగుతున్నాడు. అది కూడా తీసుకో. దేవుడి బిడ్డ, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాడైపోయిందని, కూలగొట్టబడిందని భయపడుతూ కురికిపోతూ దిగులుతో కూర్చుంటే నువ్వు ఒక్కడు కూడా ముందుకు వేయలేవు. కానీ నీ కృంగుబాటులో, నీ దిగులులో, నీ భయములో ప్రభు మీద విశ్వాసం ఉంచి ఒకడుగు ముందుకేస్తే రాజు సమకూర్చునేటువంటి సకల సమృద్ధి నీ జీవితంలో దేవుడు సమకూర్చగలడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా లీవ్ అడగడానికే గడగలాడిపోతాడని మనం అనుకుంటున్నాం. నెహెమ్యా ఆలోచన తన దేశము, తన ప్రాంతము, తన పాడైపోయిన దేవుని ప్రాకారం నిర్మించాలని తపనతో ఉన్నాడు. ఆ విశ్వాసంతో రాజు దగ్గర నుంచి ధైర్యం అడుగుతూ ఉన్నాడు. రాజు మొత్తాన్ని సాక్ష్యం తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజున ప్రతికూలత, వ్యతిరేకత అనేది మన జీవితాల్లో అందరికీ ఉంటుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమా, ఏది కాలు పెట్టినా సక్సెస్ అవ్వట్లేదు, దేనిలో అడుగు పెట్టినా నాకు లాభం రావట్లేదండి, దేనిలో అడుగు పెట్టినా సమాధానం ఉండట్లేదండి అని ఆగిపోతావా? అని కృంగిపోతావా? అని ఎక్కడే నిలబడిపోతావా? ఆలోచించే నెహెమ్యా వలె రాజును కూడా ఎదుర్కోవడానికి నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు, సిద్ధపడినప్పుడు కార్యాలు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించు. నెహెమ్యాకి చక్కగా దేవుడు అనుమతించేసాడు. వెళ్ళిపోయి నెహెమ్యా వెళ్ళిపోయి ఇవన్నీ చేసేస్తావంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళెవరు? టోబియా, సన్బల్లడ్. అమ్మా, ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే నెహెమ్యా మీద పగబట్టేశారు. పగబట్టి ఏం చేశారు? ఏంట్రా ఓ రెచ్చిపోతున్నాడు, ఓ తెగ పూసుకుంటున్నాడు, పులుముకుంటున్నాడు, చేస్తున్నాడు ఏంట్రా అనుకుని నెహెమ్యాకి ఇప్పుడు వాళ్ళు ఎలా తయారయ్యారమ్మా? వ్యతిరేకులుగా తయారైనప్పుడు అక్కడ ఆ ఒక దాసుడు వచ్చి ఏమన్నాడంటే నెహెమ్యాతో, అయ్యా ఈ ఒక్క రోజుకి ఇదిగో దేవుని మందిరంలో నువ్వు దాక్కో. ఎక్కడ దాక్కున్నాడు? దేవుని మందిరంలో నువ్వు దాక్కో. నువ్వు దేవుని మందిరంలో దాక్కుంటే ఈ ఒక్క రాత్రికి నువ్వు గడిపితే రేపు నుంచి మనము పని చేసుకోవచ్చు అంటే ఒక మాట అంటాడు. చదవండి అమ్మా, అది ఎక్కడో చూడండి. నేను గృహ మందిరంలో వెళ్ళి ఇట్లా పారిపోవచ్చునా అని ఒక చోట రాయబడి చదవండి. అమ్మా 6వ అధ్యాయం చూడండి, చదవమ్మా, మాట చదవండి, చదవండి.
మరొకసారి చదవండి అదే మాట. ఎన్నో వచ్చిన కూడా అందరూ చెప్పాము ఒకసారి. 11 చదవండి. చూడండి, నా వంటి వాడు పారిపోవచ్చునా? జాగ్రత్తగా వెళ్తాం. నా వంటి వాడు పారిపోవచ్చునా? నెహెమ్యా పలుకుతున్న మాట జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడిని ఏర్పరచుకున్నాడు, దేవుడిని పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. తన భయభక్తి కలిగిన వ్యక్తిగా జీవించడానికి దేవుడిని కృప చూపాడు. అంటే నువ్వెవరి మనిషి? ఇప్పుడు దేవుడి మనిషి. అక్కడ నెహెమ్యాకి కష్టం వచ్చింది, ఆపద వచ్చింది. నెహెమ్యాని ఇప్పుడు ఏం చేయబోతున్నారని వాళ్ళు టార్గెట్ చేశారు. ఆయన ఏమంటున్నాడు? నెహెమ్యా అయ్యా ఈ రోజు నువ్వు దాక్కుమంటే నెహెమ్యా ఉన్నాడు, నా వంటి వాడు పారిపోవచ్చున. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇదిగో దేశమా భయపడగా సంతోషించేయమన్నాడు. అక్కడ గంతులు వేయమంటున్నాడు. నీకు భయం కలిగిందని, నీకు బాధ కలిగిందని, నీకు దిగులు కలిగిందని, నీకు నష్టాలు ఎదురవుతున్నాయి, నీకు కష్టాలు ఎదురవుతున్నాయి, నువ్వు దేవుని ఒకవేళ పారిపోతే నీవు దేవుని యొక్క కుమారుడివి, కుమార్తె ఎంత మాత్రం నీవు కాదు. చూడండి ఆ నెహెమ్యాలో ఉన్న ధైర్యం చూడండి. నెహెమ్యా అనుకుంటాడు, రే బాబు నేను రాజునే ఒప్పించి నేను ఇంతటి అంగీకారాన్ని, ఇంతటి అనుమతిని తీసుకుని ఇక్కడికి వచ్చాను, నేను వీళ్ళని చేయగలరు అని ధైర్యం ఎవరు కలిగి ఉన్నారు? అక్కడ నెహెమ్యా కలిగి ఉన్నాడు. చదువు ఒకసారి. నా వంటి వాడు పారిపోవచ్చునా? తర్వాత ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయం ఏం చేయొచ్చున? చెప్పండి చూడు. గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటే దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భయమైన పరిస్థితిలో ఉన్నాడు నెహెమ్యా. వాస్తవంగా చూసేవారికి ఆ తీవ్రత తెలుస్తుంది. మీకు అర్థమవుతుందండి? చూసేవారికి అర్థమవుతుంది. అరే టోబియా సంబల్ ఏం చెబుతున్నారు? ఇప్పుడు ఏం చేస్తారు? నెహెమ్యాని చేస్తారు. చూసేవాళ్ళకి అర్థమవుతుంది. చూసేవాళ్ళు భయపడతా ఉన్నారు, చూసేవాళ్ళు దిగులు పడతా ఉన్నారు, చూసేవాళ్ళు కురిగిపోతూ ఉన్నారు. కనుకనే వచ్చి ఆయన దగ్గర వచ్చారు, దాక్కు 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 అంటూ ఉన్నాడు. ఆయన నెహెమ్యా ఉన్నాడండి, నా వంటి వాడు పారిపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేమన్నాడు? మరణము చూడము నా ప్రాణములు రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చు. ఈ రోజున మనం అంతా కాంప్రమైజ్ అయిపోయేవాళ్ళం కదా. ఎంతమంది కాంప్రమైజ్ అవ్వడం ఉన్నారు ఇక్కడ? ఏముందని ఫ్యాన్ లేకపోయినా కాంప్రమైజ్ అవుతాయి. ఏం చేస్తామండి? తప్పదుగా వచ్చి కూర్చోబెట్టారు, 4 గంటలు బంధించారు మమ్మల్ని అంటారు. కాంప్రమైజ్ అయి కూర్చున్నాం అంటారు. అంతేనా? కాంప్రమైజ్ అయి కూర్చున్నారా? ప్రదీపులో కూర్చున్నారా? ఏమండి? కాంప్రమైజ్ అయిపోతున్నారు. నెహెమ్యా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అక్కడ దాసులు వచ్చి అయ్యా నీకు ప్రమాదం ఉన్నది, ప్రాణాపాయం ఉన్నది, ఒక్క రాత్రి నా మాట వినే అక్కడ లోపలికి వెళ్ళు, ఆ గర్భాలను దాక్కు దాక్కు అంటూ ఉంటే నా ప్రాణము రక్షించుకోవడానికి నేను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? ఈ మాట నిజంగా ఒక భక్తుడు, ఒక దాసుడు, దైవదాసుడు పలుకుతుంటే ఆ విన్నప్పుడు నిజంగా రోమాలు ఏమవుతాయండి? లెక్కపరుచుకుంటే గూస్ బంప్స్ ఏంటంటే అదే అది కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. అందుకని ఇప్పుడు హగ్గీ చదవండి. ఇందాక మనం చదివిన బాబు సార్ చదువుతారనమాట. హగ్గీ, దేశంలోని సమస్త జనములారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. సమస్త జనుల, దేశంలో ఉన్న సమస్త జనులారా, ఈ రోజున దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు వ్యతిరేకత ఉన్నది, క్రైస్తవులకు ప్రతికూలత ఉన్నది. శత్రువు విరుచుకుపడుతున్నాడు, అపవాది రాజ్యం వెళ్తున్నాడు. ఇదిగో విస్తారమైనటువంటి దోష ప్రభావాన్ని ఇదిగో ఈ రోజున దేవుని బిడ్డలుగా కలిగి బ్రతకవలసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కానీ ఏమంటా ఉన్నాడు దేవుడు? ఏమంటా ఉన్నాడు? ధైర్యము తెచ్చుకొని నువ్వేం చేయాలి? పని జరిగించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుని ఏం జరిగించాలండి? పని జరిగించాలి. ఒక విశ్వాసంగా నీ పని ఏంటి చెప్పండి? ఒక విశ్వాసంగా నీ పని ఏంటి? అంతేనా?
సువార్త ప్రకటించడం ఒకటేనా బ్రదర్? ప్రార్థించాలి. ఇంకా ఒక విశ్వాసగా వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఏ బిలీవర్? ఓకే, చెప్పండి, చెప్పాలి. ఎవరు మాట్లాడలేదు? ఏం పని లేదు విశ్వాసకి? ఏం పని లేదు విశ్వాసకి? ఏం పనులు లేవు అమ్మా. మరి ఏం మాట్లాడరేంటి? ఏంటి విశ్వాస పని? రెండే రెండు నిమిషాలు. ఒకటి, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రభువు వెలుగుని లోకంలో ప్రసరించాలి. ఫస్ట్ నేను చెప్పండి, మన సాక్ష్యాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. రెండవది, ప్రభు యొక్క వెలుగుని లోకంలో నువ్వు ప్రకాశించాలి. అంటే నువ్వు ఒక జ్యోతివి కావాలి. మొదటి పేతురు పత్రిక 2:9 వచనం చూసే కదా, ఏమన్నా అక్కడ ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన మనుషులను పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారంటే. అంటే ఇక్కడ అర్థం ఏంటి? చీకటిలో నుండి వెలుగులోకి పిలువబడ్డాము. నేను ఇంకా చీకటిలోనే ఉన్నానంటే అన్నవాడు చేతులెత్తండి. నేను ఇంకా చీకటిలోనే ఉన్నాను అన్నవాడు. అందరు వెలుగులోనే ఉన్నారు. చాలా వెలుగుందండి, బాగా వెంటిలేషన్ మారే ఉందంటారు. ఇక్కడ ఈ వెంటిలేషనే కాదు, నీ హృదయానికి వెంటిలేషన్ ఉందా? నీ ఆత్మకి వెంటిలేషన్ ఉందా? ఆలోచించు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిలో నుండి వెలుగులోనికి తేబడినటువంటి మనము ఇప్పుడు లోకానికి మనం కూడా ఇప్పుడు ఆ వెలుగుని ఏం చేయాలి? ప్రకాశించాలి. రిఫ్లెక్టర్ అంటే ఏంటి? ప్రతిబింబం. ఎదుటి సూర్యుడు ఒక అద్దం మీద పడినప్పుడు ఏమవుతుందండి? ఈ అద్దం చేసే పని ఏంటంటే, ఆ సూర్యకాంతి అద్దం మీద పడినప్పుడు ఇది ఇంకో చోటకి ఆ వెలుగును ప్రకాశిస్తుంది. అవునంటారు కదండి. చిన్నప్పుడు ఇంట్లో నేను బయట ఎక్కడో ఎండలో నిలబడి అద్దం తీసుకుని ఇంట్లో లైటింగ్ వేస్తా ఉండేవాడు. ఇంట్లో వచ్చిన మా అమ్మగారు మా అక్కడందరూ ఒకసారి షాక్ అయ్యేవాడు, ఏంటి వెలుగేంటి అనుకునేవాడు. ఆ అద్దం తీసుకుని ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాడు. అంటే ఈ అద్దం మీద పడినటువంటి సూర్యకాంతి మరొక ప్రదేశానికి వెళ్ళి ఏమవుతుందని అక్కడ వెలుగునిస్తూ ఉంది. అదే వెలుగు స్తోత్రం కలగడం. చీకటిలో నుండి బయటకు వచ్చిన ఒక విశ్వాసి చీకటిలో ఉన్నటువంటి అనేక మందికి వెలుగునిచ్చేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పనిని నువ్వు ఎలా జరిగించాలంటే వాక్యంలో ధైర్యం తెచ్చుకునే పని జరిగించండి. ప్రతికూలతలే ఉంటాయి, వ్యతిరేకతలే ఉంటాయి, అననుకూలమైన పరిస్థితులే ఉంటాయి. ఉండవా? ఈ రోజు మనం అనుకుంటున్నాం ఏమంటే స్వార్థ ప్రకటించడానికి నిజంగా ఆటంకాలు ఉన్నాయండి, అన్ని వ్యతిరేకతలే, కొడుతున్నారు, తిరుగుతున్నారు, చంపుతున్నారు. ఓరి బాబు, ఇది కాదు. మోషే కాలంలో ఫరో దగ్గర నుంచి వ్యతిరేకత రాలేదా? దావీదు దగ్గర సౌలు దగ్గర నుంచి వ్యతిరేకత రాలేదా? అమ్మా, వ్యతిరేకత రాలేదా? దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోల దగ్గర వ్యతిరేకత రాలేదా? కానీ వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు స్టాండ్ అయ్యారు, వాళ్ళు ధైర్యంతో పని జరిగించారు, వాళ్ళు ధైర్యంతో విశ్వాసాన్ని కాపాడుకున్నారు, వాళ్ళు ధైర్యంతో ప్రభు కొరకు నిలబడ్డారు. వాళ్ళు వ్యతిరేకతలే వస్తాయి, ప్రతికూలతలే ఉంటాయి, అననుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. నీకంతా మళ్ళీ బాట కాదు. ఏ బాట మంది? విశ్వాస జీవితం అంటే ఏం బాట అండి? ముళ్ళ బాట, మళ్ళీ బాట కాదు. జాగ్రత్త. నీకు రెడ్ కార్పెట్ వేయరు, అదవుతుందా? నీకు తివాచీలు పరిచయం నడిపించారు. విశ్వాసి అంటే సవాళ్ళతో కూడినటువంటి జీవితం. ఒక క్రైస్తవ విశ్వాసంగా జీవించాలంటే సవాళ్ళతో కూడినటువంటి జీవితం అది. సో ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరిస్తేనే నువ్వు ప్రభువులో నిలబడగలవు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ మధ్య బకెట్ ఛాలెంజ్, తపేడా ఛాలెంజ్, చెంబు ఛాలెంజ్ అని వస్తుంది. మీరు చూసారు లేదా? చూసారండి? ఇది బకెట్ ఛాలెంజ్ అంటే బకెట్లో నీళ్లు పోయడం, వీళ్ళు కూర్చొని నీళ్లు పోసుకోవడం, ఐస్ నీళ్లు పోయడం, ఇంకేదో నీళ్లు మనకు తెలియదు, ఇంకేదో ఛాలెంజ్. ఈ మధ్య కొంచెం ఒకటి ముందుకేస్తే మొక్కల ఛాలెంజ్. నేను ఒక మొక్క నాటాను, నువ్వు మొక్క నాటగలవా అంటే ఆ ఛాలెంజ్ ఇంకో ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఎస్ నేను మొక్క నాటుతాను అని పక్కన ఇంకో ఆయన నువ్వు నాటగలవా అంటే ఛాలెంజ్ అంటే మొక్కలు నాటించాలి. ఇంకో ఛాలెంజ్ బోల్డ్ ఛాలెంజ్లు పక్కన పెట్టేద్దాం. క్రైస్తవ విశ్వాసకి మనకు ఛాలెంజ్ ఉంది. ఏంటా ఛాలెంజ్? మనకున్న ఛాలెంజ్ ఏంటంటే అపవాదిని కాళ్ళ ముందు వేసుకునేటువంటి ముళ్ళ బాటను నువ్వు తొక్కుకుంటూ దాటుకుంటూ బయటకు వెళ్ళడం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ముళ్ళు చూసి భయపడితే, ముళ్ళు చూసి ఆగిపోతే, రాళ్ళు చూసి భయపడిపోతే, నీకు అడ్డుగా ఉన్నటువంటివి ఆటంకమైనటువంటి వాటిని చూసి నువ్వు కురికిపోయి నిలబడిపోతే అవతల దాచి ఉంచున్నటువంటి మేలు నువ్వు ఎప్పటికీ పొందుకోలేవు.
అవంతలు దాచి ఉంచినటువంటి సమృద్ధిని నీవెప్పుడు అందుకోలేవు. అవునంటారు కాదంటారు. పిల్లలు పాస్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? చరణ్య, హిమవర్ష, నేహవర్ష, మిల్కీ, షైని, గ్రైసీ, రైసీ ఏం చేయాలి? పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అమ్మా? చెప్పు, ఏం చేయాలి? చదువుకోవాలా, కాపీ కొట్టాలా? చదువుకోవాలి. చదువుకోవాలి, పాస్ అవ్వాలని చదవాలి. చాలా కష్టంగా ఉందండి. తప్పదమ్మా, చదవాలి. అయినా సరే కష్టంగా ఉంది. పరీక్షల టైంలో పిల్లడు కష్టంగా ఉంది డాడీ, పరీక్షలు కష్టంగా, చాలా టఫ్గా ఉంటుంది డాడీ పరీక్షలు. సరే మానిపిస్తారు పిల్లలు. ఎవరైనా ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఏం కాదు, నువ్వు రాస్తావు, రా, చదువు, పర్లేదు, ఏం కాదు, చదువు, శ్రద్ధ పెట్టు, వస్తుంది, అదే వస్తుంది, నీకు వచ్చింది రాయి, ఏదో చెయ్యి. అంటే నీకు రిజల్ట్ కావాలంటే నువ్వు దానిలో ఉన్నటువంటి తీవ్రతను చూడొద్దు. నీకు ఫలితము కావాలంటే నువ్వు సాధించేటువంటి క్రమములు ఎదురు ఇబ్బందులు చూడొద్దు. అవునా కదా? ఇప్పుడు ఇక్కడికి రావడానికి చాలా మంది చాలా కష్టపడి ఉంటారు, చాలా దూరం. అయినప్పటికీ వచ్చారా లేదా? మా వచ్చేటప్పుడు మీరు ఎవరి నుంచి ఎంత దూరం పెట్టేటంటే అని అనుకున్నాడు వచ్చి చేస్తాను ఉన్నారు? ఎవరైనా అంత దూరం పెట్టేటంటే అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. దేవుని స్తోత్రం కలిగినగా దేవుని చిత్రం ఈసారి ఇంకా దూరం పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏమనుకోరుగా మంచిగా వెరీ గుడ్. దేవుని స్తోత్రం. పిల్లలు దేవుని పెట్టారు, జాగ్రత్తగా గమనించండి. అందుకే అంటాడు, ఈ రోజున ధైర్యం తెచ్చుకున్న పని జరిగించాలి. సాధారణ పని సాధారణ జరిగిస్తా ఉన్నాడు. వాడు 24 గంటలు కష్టపడతా ఉన్నాడు. ఎవరిని పాడు చేద్దామా, ఎవరి విశ్వాసాన్ని దెబ్బతిద్దామా, ఏ వ్యక్తిని పాపంలోనికి తీసుకెళ్దామా, పాపం ద్వారా మరణంలోనికి నడిపిద్దామని వాడు 24 గంటలు ప్రయాసపడతా ఉన్నాడు. డే నైట్ కష్టపడతా ఉన్నాడు. వాడు రెస్ట్లెస్ గా పనిచేస్తా ఉన్నాడు. వాడికి ఉన్న కమిట్మెంట్ మనకు లేదు. వాడికి ఉన్నటువంటి యాంగ్జైటీ మనకు లేదు. వాడికి ఉన్నటువంటి ఆశ, ఆరాటం, పోరాటం మనకు లేదు. మనం ఎక్కడ పడితే ఎక్కడ జారిపోయేవాళ్ళం, జెల్లీ టైప్ లో తయారైపోయాడు. ఎలా తయారయ్యాడండి? జల్లి. దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాను. ధైర్యం తెచ్చుకునే పని జరగచ్చు. ఈ విశ్వాసంలో ముందుకెళ్ళలేకపోతున్నావా? ప్రభు దగ్గర మోకరించి కన్నీరు కార్చాడు. విశ్వాసంలో నిలబడలేకపోతున్నావా? ప్రభు దగ్గర కన్నీరు కార్చాడు. జాగ్రత్త. పొద్దాగా పడతానండి లేస్తానండి అంటే చూస్తాను నీ కుప్పిగంతులు, నా కుప్పిగంతులు దేవుడు చూస్తాడు. ఎన్ని రోజులు వేస్తాడు? అది 1000 కుప్పిగంతులను చూసి ఒక్కసారి నువ్వు లేచే పరిస్థితి లేకుండా చేస్తాడు. అయిపోతావు. జాగ్రత్త. శాపనార్థాలు కావి, వాక్యంలో చెప్పబడిన మాటలే చెప్తున్నాను. దేవునికి కోపం వస్తే, దేవునికి ఉగ్రతని నువ్వు ఒకవేళ చెవు చూడాల్సి వస్తే నువ్వు లేపబడలేక ఆ పరిస్థితి మనకు అవసరమా? అవసరమా? చెప్పండి, గట్టిగా చెప్పండి. అవసరమా? అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరం కృపాకాలంలో ఉన్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అవసరం ఏ కాలంలో ఉన్నాడు? మనం కృపాకాలం. దిస్ పీరియడ్ ఆఫ్ గ్రేస్. ఇది కృపాకాలం అండి. ఇది కృపాకాలంలో ఉన్నాం. సో ఈ కృపాకాలంలో దేవుని కృపనే మనం అనుభవిద్దాం. ఈ కృపనే పొందుకుందాం, ప్రేమనే చూద్దాం. ఆయన కోపాన్ని చూడదు. చాలాసార్లు పిల్లలు అంటారు, లేకపోతే నా కోపాన్ని చూడ ఎంతవరకు అంటే, అవునా ఓరి బాబు, రేపు బాబు చచ్చిపోయి నీకే ఎంత కోపం ఉంటే సర్వసృష్టిని సృజించినటువంటి దేవునికి ఎంత కోపం ఉండాలి? హల్లెలూయా. ఆయన కోపాన్ని నీకు చూపిస్తున్నాడా? మరి నువ్వు అవిధేయతలో ఉన్నా చూపించట్లా, నువ్వు దేవుని దగ్గర నాటకాలాడుతున్నా చూపించట్లా, వేషధారణతో బ్రతుకుతున్నా చూపించట్లా దేవుడు నీ మీద కోపం. ఇంకనూ నీ మీద శాంతం చూపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ప్రేమ కలిగిన వాడు ఆయన. నేను శిక్షించాలని తొందరపాటు మనస్తత్వం కలిగిన వాడు కాదు. నీవైతే నీ కుటుంబంలో, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల, నీ బంధువుల పట్ల, నీ తోబుట్టువుల పట్ల వెంటనే రియాక్ట్ అవ్వాలని తపన కలిగి ఉంటావేమో. నీకేదైనా చిన్న నొప్పి కలిగితే, కానీ నీ ద్వారా కలిగే నొప్పికి దేవుడు ఎంతగా రియాక్ట్ అవ్వాలండి? నీ అవిధేయత ద్వారా దేవుడు ఎంతగా రియాక్ట్ అవ్వాలి నీ పట్ల? నీ విశ్వాసహీనత వల్ల దేవుడు ఎంతగా నీ పట్ల రియాక్ట్ అవ్వాలి? నీ భక్తిహీనత ద్వారా ఎంతగా దేవుడు నీ పట్ల రియాక్ట్ అవ్వాలి? ఆయన నిజంగా రియాక్ట్ అయ్యి ఉంటే ఈ రోజు ఇలా కూర్చొని ఆయన మాటలు ధ్యానించేవారమా? కాదు. ఇక్కడ దేవుని బిడ్డలారా, కనుక మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. దేశమా భయపడద్దు. ఉండాలి ముందు భక్తులు, కానీ నాకు కొన్ని పరిస్థితులు వెనక లాగుతున్నాయండి, భయం వేస్తున్నాను. భయపడద్దు. నువ్వు ఎవరి స్వాధీనంలోకి వచ్చావు? ఎవరి స్వాధీనంలో ఉన్నావండి? దేవుని స్వాధీనంలో ఉన్నావు. దేవుని యొక్క సరిహద్దు లోపల ఉన్నావు. ఆయన కంచి వేశాడు, అగ్ని కంచి ఉన్నది.
ఆయన కాపుదలలో, ఆయన భద్రతలు, ఆయన సంరక్షణలు, ఆయన పోషణలు అని ఉన్నావు. ఇంకా నీ సరిహద్దుల అవతల ఉన్నటువంటి శత్రువులు ఎందుకు భయపడుతున్నావు? నీ సరిహద్దులకు బయట ఉన్నటువంటి అపవాదికులు ఎందుకు భయపడుతూ ఉన్నావు? నువ్వు ఒకవేళ భయపడితే ఎవరిని అవమానించినట్లు? గట్టి చెప్పాలి, దేవుని అవమానించినట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇంకా నీకు స్వాతంత్ర్యం లేక నువ్వు నలిగిపోతున్నావేమో. ఈ రోజు దేవుని దగ్గరికి వెళుతూ, దేవుని మాటలు వింటూ, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటూ కూడా ఇంకా నీకు స్వాతంత్ర్యం లేని స్థితిలో నీవు ఉన్నావేమో. ఒకవేళ ఈరోజు ప్రభు నీకు స్వాతంత్రాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం నీ హృదయానికి స్వాతంత్రాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుందట? చదవని వాక్యం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 వచనం చదవండి. 2 కొరింథీయులు 3:17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండు. నాతో చెప్పండి, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందటండి? స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఈరోజు ప్రభు నీలో ఉంటే నీకేముంది? స్వాతంత్ర్యం. ఎవరి దగ్గర నీకు స్వాతంత్ర్యం ఉంది? శత్రువు, అపవాది మీద నీకేముందమ్మా? స్వాతంత్ర్యం. ఇంకా నన్ను సాతాను బంధించాడండి, సంకెళ్ళు వేశాడండి, కాళ్ళకి కట్లు కట్టేశాడండి, మొత్తం తన స్వాధీనంలో తీసుకున్నాడండి, ఆ కట్ల నుంచి విడిపించబడలేకపోతున్నానండి, ఆ బంధకాల నుంచి బయటికి రాలేకపోతున్నానని అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రభు నీలో ఉంటే, ప్రభు ఆత్మ నీలో ఉంటే నీకు స్వాతంత్ర్యం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రభు ఆత్మ నీ దగ్గర ఉంటే నీకు విడుదల ఉన్నది. ప్రభు ఆత్మ నీ దగ్గర ఉంటే నీకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఉన్నది. లేదా? లేదమ్మా? గట్టిగా చెప్పండి. ఆమె చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ఒక దాసుడు, దైవదాసుడు అంటా ఉన్నాడు, పరలోకంలో దూతల సమూహం ఏం చేస్తుంది తెలుసా? దేవుడిని ఏం చేస్తుందండి? ఆరాధిస్తుంది. ఆరాధనకి సమయం ఉంది అక్కడ? ఏమన్నా ఆరాధనకి సమయం ఉందా? జాగ్రత్త రండి. యుగములు నిరంతరము నాన్ స్టాప్ అనమాట. నాన్ స్టాప్ గా దేవదూతల సమూహం దేవుడు ఏం చేస్తా ఉంటది? ఆరాధిస్తూ ఉంటుంది. ఆరాధిస్తూ ఉంటారు. యుగములు ఆరాధిస్తూనే ఉంటారు. నీవు ఒక క్షణం ఆమెను హల్లెలూయా చెప్పడానికి కష్టాలు పడతావు. ఎట్లా? రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన స్తుతించాలి, ఆరాధించాలంటే ఇక్కడ ఉన్నట్టే ఆమె అనమంటే ఆమె హల్లెలూయా ఉత్సాహం లేకుండా అన్నాం అనుకో, అన్ఫిట్ ఫర్ ది హెవెన్ అని ఏం చేస్తాడు? నిన్ను బయటికి చూసేస్తాడు. అవునా కదా? అందుకని ఉత్సాహంగా చెప్పాలి. హల్లెలూయా చెప్పిన ఏం చెప్పాలి? ఎలా చెప్పాలమ్మా? మళ్ళీ ఆయనతో ఎందుకు తంటాలు చెప్దాంలే హల్లెలూయా అని నిరాశ విసుగుతో కూడినటువంటి హల్లెలూయా నాకు వద్దు, దేవునికి అసలే వద్దు. అవునండి? హృదయపూర్వకంగా గట్టి హల్లెలూయా చెప్పండి ఒకసారి. బాగా చెప్పారు. కంటిన్యూ చేయండి. ఈ సౌండ్ తీవ్రత తగ్గనీకండి. అక్కడ పరలోకం స్థానం ఉండదు. హల్లెలూయా తగ్గిపోయింది. చూసారా? ఉంచుకోలేవు. ఏమండి? రైట్. ఆఖరి ఒక మాట పూర్తిచేస్తాను. కీర్తనకారుడు 37వ వచనం, 39వ వచనం చదువు. ఆఖరి మాట చెప్పేసి ముగించేస్తారు. 37వ 9వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. నాతో చెప్పండి, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. మరోసారి చెప్పండి, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. ముచ్చటగా మూడోసారి చెప్తాం, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొనును. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశమును స్వతంత్రించుకోవాలి అంటే నువ్వు ఎవరి కోసం కనిపెట్టాలి? యెహోవా కొరకు కనిపెట్టాలి. నువ్వు ఎవరి కోసం కనిపెడతావు? సాయంత్రం వారైతే ఇంకా రాలేదంటే ఆయన, రైట్. సాయంత్రం 5 అయితే 4 అయితే పిల్లలు రాలేదంటే ఇంకా పిల్లల కోసం కనిపెడతారమ్మా. కనిపెట్టాను ఆయన ఇప్పుడు వచ్చిన అనుకుంటాను. ఇదే కరెక్ట్ అనుకుంటుంది కదా, ఇదే కరెక్ట్ అనుకుంటుంది కలుగుతుంది.
రైట్. సో ఈ లోకంలో చాలా మంది వస్తారు, ఎవరైనా బంధువులు వస్తారు, వాళ్ళ కోసం కనపడతారు. ఎవరైనా చుట్టాలు వస్తున్నారనుకోండి, వాళ్ళ కోసం కనపడతారు. కానీ కొన్నిసార్లు ఆ కనిపెట్టేటువంటి క్రమంలో నీకు నిరాశ, నిస్పృహ కలుగుతుంది. వాళ్ళు రాలేదంటే బాధ, వాళ్ళు ఏదైనా తెస్తామన్నది తేలేదనేటువంటి బాధ, ఇస్తామన్నది ఇవ్వలేదనేటువంటి సమస్యలు అనేకమైన ఉండొచ్చు. సో నువ్వు కనిపెట్టడం వ్యర్థమని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని కొరకు నువ్వు కనిపెడితే, నా దేవుని కొరకు నేను ఎంత కాలమైన నేను కనిపెట్టుకుని ఉంటే అది నా జీవితానికి ప్రయోజనకరమైన నువ్వు విశ్వసించగలిగితే దేశంలో స్వతంత్రించుకోగలవు. దేవుని స్తోత్రం. అలాగే ఆమెను గట్టి చెప్పచ్చు. దేవుని స్తోత్రం. ఆ విశ్వాసంతో నీవు ఉంటే దేశాన్ని నువ్వు ఏం చేయగలవట? స్వతంత్రించుకోగలవు. దేవుని స్తోత్రం. నిన్న ఒక ప్రార్థన కూడిపోయినాను, సేవకుల సదస్సుకి వెళ్ళాను. దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను అనుకునేవాడిని, ప్రభా అల్పుడును, ఒట్టివాడును, బలహీనుడును, ఎదుగు లేనివాడు. సో అసలు నా వల్ల ఏమవుతుంది, నా జీవితం ఏంటి, నేను చాలా మందితో పోల్చుకుంటే నమ్మకుడిని కదా, జ్ఞానం లేనివాడు, ధనధాన్యం లేనివాడు. కానీ ప్రభా నేను నీ పట్ల విశ్వాసం నుంచి బ్రతుకుతున్నాను, నీ మీదే నమ్మకం ఉంచాను, నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. నాకు ఇది చాలు ప్రభా, నాకు వేరేది లేకపోయినా పర్వాలేదు అనుకునేటువంటి ఆలోచన కలిగి ఉన్న సమయం. ఆ పరిస్థితుల్లో నేను ఒక పెద్ద సదస్సు, పాస్టర్ల సదస్సు, ఆ సదస్సులో మరి నేను ప్రస్తుతం హైదరాబాద్ మండల్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ దానికి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. సో అది నాకు ఇవ్వడం కూడా నా గొప్పదనాన్ని బట్టి ఇవ్వడం కాదు, కానీ దేవుని కృప ద్వారా అది నాకు రావడం జరిగింది. నేను ఎప్పుడు కోరుకోలేదు, అసలు నా ఆలోచన కూడా లేదు. అది వచ్చినప్పుడు దాన్ని స్వీకరించినప్పుడు మేము ఒకటి అనుకున్నాం, సేవకులకి ప్రోత్సాహకరంగా ఈ అసోసియేషన్ నడిపించాలి. ఎందుకంటే గత కమిటీ వారు ఇంతగా దాన్ని నడిపించి సేవకుల ప్రయోజనార్థమై పని చేయలేదు కొన్ని పరిస్థితుల వలన. కానీ మేమైతే చేయాలని, ఎందుకంటే ఆ బాధ్యత ఇచ్చారని మేము దానిలో ఉన్నాం. సరే, నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఆ సేవకులు గౌరవించి ఆ స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఎవరితో పాటు కూర్చున్నారంటే మీ అందరికీ తెలుసు, నెహెమ్యా శాస్త్రి గారు తెలిసి ఉంటారు. ఎంతమందికి తెలుసు? క్షమించండి నెహెమ్యా వాక్యం చెప్పి జెఫన్యా శాస్త్రి గారు, క్షమించండి. జెఫన్యా శాస్త్రి గారు తెలుసు కదా, ఆయన కూర్చున్న స్టేజ్ మీద నన్ను కూడా కూర్చోబెట్టారు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అంటే దీనిని నేను ఘనమైనదిగా ఎంచుకోవడం కాదు, కానీ నేను ఆలోచించేది ఏమిటంటే, ఇంతటి ఘనమైన స్థితిలో భూమి మీద ఉంచినప్పుడు పరలోకంలో ఘనమైన స్థితిలో మనల్ని ఉంచుతా దేవుడు? ఏమండి ఉంచుతాయండి? నేను అనుకుంటాను, దేవుడు ప్రణాళిక ఉంటుంది, దేవుడి ఉద్దేశాలు ఉంటాయి, ఒక ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ప్రణాళికలు ఉంటాయి. మన ఊరికి అర్థమవి, మనకు తెలియదు. సో దేవుడు ఏ వ్యక్తిని ఎలా తీసుకెళ్ళాలో అట్లానే తీసుకెళ్తాడు. నేను అనుకుంటా నేనేదో చేయాలి, బట్ నా వల్ల కాదు. దేవుడి సంకల్పం ఉంటేనే, దేవుడి చిత్తం అయితేనే జరుగుతుంది. అవునంటారు కదా. సో ఆ విధంగా దేవుడు నడిపించాడు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, చాలా మంది పెద్ద సీనియర్ మోస్ట్ మాస్టర్లు అందరూ కింద వచ్చినప్పుడు, అంటే నేను వాళ్ళకి అవమానమని నాకైతే ఘనతని కాదు, కానీ నేను ఆలోచన చేసేది ఏంటంటే, దేవుడు తలుచుకుంటే ఎక్కడ వాడిని ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు ఒక సామాన్యమైన విశ్వాసం నువ్వు కావచ్చు, ఈ లోకంలో నీకు పెద్ద గుర్తింపు లేకపోవచ్చు, నువ్వు ఒక అనామకమైన స్థితిలో మనం ఉండొచ్చు. ఒకవేళ నీకు నీ బంధువుల్లోనే విలువ లేకపోవచ్చు, నీ స్నేహితుల్లోనే నీకు విలువ లేకపోవచ్చు, ఆఖరికి నీ కుటుంబంలోనే నీకు విలువ లేకపోవచ్చు. కానీ దేవుని పట్ల నువ్వు విలువ కలిగిన వాడవైతే లోకమంతా నీకు దాసోహం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేనికి స్వతంత్రించుకుంటారంటండి? దేశమును స్వతంత్రించుకుంటారు. ఆ ఘనతనికి ఇవ్వబడుతుంది. ఈ పాటికి ఎందరి జీవితాల్లో నేను అనుకుంటా ఉన్నాను, మీ బంధువులు కానీ, మీ ఆప్తులు, ఆత్మీయులు కానీ మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనే మిమ్మల్ని చూస్తున్నారని నేను అనుకుంటాను. కాదంటారా? అవునన్నాడు, ఆమెను చెప్పచ్చు, గట్టిగా చెప్పచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎవరిచ్చిన ఘనత, ఎవరిచ్చిన ఆధిక్యత? అండి దేవుడిచ్చిన ఆధిక్యత. సో కనుక అక్కడ ప్రభువు అన్నాడు, ఎందుకు భయపడుతున్నావు? మరి ఘనతనిచ్చేవాడను నేను, ఆధిక్యతనిచ్చేవాడను నేను, భయాన్ని పోగొట్టేవాడను నేను. ఇదిగో సమస్తమైనటువంటి దేశంలో జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ఇప్పుడు విశ్వాసం ఈ పనేంటి, నా పనేంటి? ఇక భయాన్ని విడిచిపెడదాం. ఎలా బ్రతకాలనేటువంటి భయం వద్దు.
ఎలాంటి రోగాల నుంచి నేను బయటపడతానని చింతొద్దు, ఎలా ఆర్థిక సమస్యల నుంచి నేను విడిపించబడతానని దిగులొద్దు. అసలు నీ దృష్టి ఆ వైపు నుంచి మరొక వైపుకు నువ్వు మళ్ళించుకోవాల్సిన అవసరం ఉండదు. మత్తయి 6:31 చదవట్లేదు, అందరికి బట్టి రావాలి. చెప్పండి. మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకున్నప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. దయచేసి ఇదిగో ఈ ప్రక్కన ఉన్నటువంటి అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, బాధలు, బరువులు, బాధ్యతలు ఇవన్నీ పక్కన పెట్టే, వదిలేసే, ప్రక్కన పెట్టు. యువతల వైపు ఉన్నటువంటి దేవుని పనిని చూడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా పని చేసిన వారి పనిని మనం ఎవరు పని చేయాలి ఇప్పుడు? మరి దేశమా భయపడక సంతోషించి ఏం చేయాలి ఇప్పుడు? గంతులేయాలి. విశ్వాసుల దేశమా మీరు భయపడకండి, సంతోషించి గంతులు వేయండి, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ధైర్యము తెచ్చుకుని ఏం జరిగించాలి ఇప్పుడు? మనము ఈ రోజు మనం జరిగించాల్సిన పని ఏంటి? ఏముంది? ఇంటికి వెళ్ళి వాకిలు ఉంచుకోవాలండి, పొద్దు నుంచి లేక ఇంటికి రావాలి, అదే మీ పని. బట్టలు ఉతుకోవాలండి, పొద్దు నీళ్ళు వచ్చినాయండి, నీళ్ళు వచ్చి మీరు పెట్టేది ఒక ప్రార్థన, ఇక్కడ వచ్చేసేవాడిని అనేవాళ్ళు ఉన్నారా? అమ్మా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి విశ్వాసం? మన పని ఏంటి? సాక్షి నిలబెట్టి పని ప్రభువుని, మనలో నా ప్రభు వెలుగుని లోకానికి ప్రకాశించాలి. దేవుడు ఇది పని, ఈ పని చేయాలి. ఈ పని చేయడానికి నువ్వు భయపడుతున్నావేమో కూడా, కానీ ప్రభు ఈరోజు చక్కని వాగ్దానం మనకి ఇస్తామన్నాడు. ధైర్యం తెచ్చుకుని నువ్వు ఏం చేయమన్నాడు? అది పాస్టర్ల పని అంటే మా పని కాదుగా అంటారా? అమ్మా, అది పాస్టర్ల పని కదండి, మా పని కాదండి. సేవకుల పని. వాళ్ళు చర్చలు వేసుకుని ఇల్లు తిరగాలి, వాక్యం ప్రకటించాలి. మా పని ఏం లేదు. మేము ఆదివారం ప్రార్థనకి వెళ్ళి కాను వేసి మిగతా రోజులన్నీ టీవీ పెట్టుకొని పసుపు కుంకుమ ముడుమూడు పెళ్ళాలని సీరియల్ చూసుకుంటూ కూర్చోవచ్చు. మా పని కాదు అది. అదే మీ పని అమ్మా, అదే మీ పని. విశ్వాసాల పని అదేనా? చెప్పండి. సువార్తను నమ్ము ప్రతి వారికి సువార్త ఏమంటే దేవుని శక్తి. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి. ప్రియమైన దేవుడు, ఈరోజు ఒక తీర్మానం తీసుకోగలవా? వాక్యం విని విడిచిపెట్టడం కాదు, మంచి తీర్మానం తీసుకోగలవా? ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా ప్రభునామాన్ని ప్రకటిస్తాను, ప్రభునామాన్ని ప్రకటిస్తాను. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు భయం కలుగుతుంది. పాపాలను బట్టి శిక్షిస్తాడని భయం కాదు, దోషాలను బట్టి శిక్షిస్తాడని భయం కాదు. నువ్వు ఎంతమందికి నా మాట చెప్పేవయ్యా? నేను సాక్షిగా నిలబెట్టుకున్నాను, విశ్వాసంగా నేను ఏర్పరచుకున్నాను, ఒక భక్తులుగా నేను సిద్ధపరచుకున్నాను కదా. నీ ద్వారా ఎంతమందికి వాక్యం వెళ్ళింది? ఎంతమందికి దేవుడు వాక్యాన్ని చెప్పి ఆత్మలో రక్షణలో నడిపించావని ఒక విశ్వాసంగా నిన్ను ప్రశ్నిస్తాడు దేవుడు, ఒక సేవకుడిగా నన్ను ప్రశ్నిస్తాడు దేవుడు. సమాధానం చెప్పాలవుతా? చెప్పండి, సమాధానం చెప్పాలవు? ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత ఏమిటి అంటే, అసలు స్వార్థ మనం చెప్పడానికి అసలు ముందు మనం రెడీగా లేవు. అక్కడ ఎవరు రెడీగా లేవు? మనం రెడీగా లేవు. మనం రెడీగా ఉంటే ఏదైనా చేయగలం. కడిగిన మొక్క ఏం చేస్తుందట? ఏదైనా ఏదో కడగకపోతే తింటాం, అది వేరే విషయం. సర్టిఫికెట్లు ఉన్నాయనుకోండి, అప్లై చేసుకుంటాం, దేనికైనా అప్లై చేసుకోవచ్చు. అసలు ఏముండాలి? గట్టి చెప్పాలి, సర్టిఫికెట్ ఉండాలి. అది ఉంటే దేనికైనా అప్లై చేసుకుంటాం. అసలు లేదనుకో నువ్వు దేనికి అప్లై చేయదు. నీ హృదయంలో ఇప్పుడు ఏం కావాలి? మంట కావాలి. ఏ మంట కావాలి? మనకి హృదయంలో మంట కాదు, కడుపులో మంట ఎక్కువ అవుతుంది ఈ రోజుల్లో. నిజమే, కడుపులో మంట. ఎవరైనా బాగుంటే కడుపులో మంట, ఎవరైనా నీకేదైనా బాధ కలిగించే మాట అంటే నీ కడుపులో మంట, ఇంకేదైనా జరిగితే నీకు మంట. ఇప్పుడు కడుపులో మంట పెట్టద్దు ఇక్కడ, మనకు అనవసరం. కడుపులో మంట ఉంటే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోండి. హృదయంలో మంట నింపుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నీ మాట, ఆయన మాట ఎలాంటిదట? అగ్ని వంటిది. దేవుడి స్తోత్రం. యేసు ప్రభువును ఆ గ్రామస్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అనుకున్న మాట ఏంటమ్మా? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండుచుండలేదా? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తన వాక్కుతో నిన్ను దర్శిస్తున్నప్పుడు, దేవుడు తన యొక్క స్వరముతో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం మండకపోతే నీ హృదయం కఠినమైన స్థితిలో ఉన్నది. జాగ్రత్త. ఎంతకాలం హృదయాన్ని కఠినపరుచుకుంటావు? ఎంతకాలం కఠినమైన హృదయంలో కఠినమైనటువంటి స్థితిలో నీ బ్రతుకును ఉంచుకుంటావు? జాగ్రత్త. బయటకు వద్దాం. దేవుని స్వరానికి నీ హృదయంలో అవకాశాన్ని ఇవ్వు. దేవుని మాటకి నీ హృదయంలో అవకాశాన్ని ఇవ్వు. దేవుని మాట విను. దేవుడు ప్రభు నీతి సూర్య స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడకము, సంతోషించి ఏం చేయమన్నాడు? నీకు భక్తిలో ఉండాలనుంది, విశ్వాసంలో ఉండాలనుంది, నీతిగా బ్రతకాలనుంది, యథార్థంగా జీవించాలని తపన, ఆశ నీకున్నది. కానీ సాతాను నిన్ను అభ్యంతరపరుస్తున్నాడు. సాతాను నిన్ను బలహీనపరుస్తా ఉన్నాడు. అపవాది నిన్ను ఆటంకపరుస్తా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు. నీ పరిశుద్ధతను పాడు చేస్తా ఉన్నాడు. నీ నీతిని పాడు చేస్తా ఉన్నాడు. నీ క్రమమైనటువంటి జీవిత విధానాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు. నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించగలుగుతున్నావా? జాగ్రత్త. ఈ రోజున అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళంతా పరలోకానికి వెళ్తారండి. ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఈరోజు భూమి మీద బ్రతుకున్నావంటే ఈ సమయము, ఈ గ్యాప్ దేవుడికి ఇచ్చినటువంటి దేనికోసం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా పరలోకానికి వెళ్ళడానికి ఈ ఇచ్చినటువంటి గ్యాప్ లో ఈ సమయంలో నిన్ను నువ్వు సరిదిద్దుకుంటావని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నువ్వు సరి చేసుకుంటావని దేవుడికి సమయాన్ని ఇస్తా ఉన్నాడు. నీ పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి నీకు సమయాన్ని ఇవ్వట్లా. నీ పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళని ఏదో పంపించడానికి నీకు సమయం ఇవ్వట్లా. నీకు ఏదో సంపాదించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి నీకు సమయం ఇవ్వట్లా. తన పనిని నీ ద్వారా జరిగించడానికి, నేను సిద్ధపరిచి ఉంచడానికి దేవుడికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయాన్ని గ్రహించకపోతే, సమయాన్ని అర్థం చేసుకోకపోతే, ఆ ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. ఇక్కడ కాదు, రేపొద్దున అక్కడే ఉండిపోతావు. ఎక్కడమ్మా? నరకం తెలియదే మీకు ఎవరికి? మరి తెలియని వాళ్ళకి మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? అగ్ని ఆరదు, ఈ బుడక ఒక్కపోతే తట్టుకోలేకపోతున్నారా? మంటలో కాలిపోతే తట్టుకుంటారమ్మా? చెప్పండి. ఇక్కడ కూర్చుంటే విసుకుంటున్నాం, నా అవసరం పడతారా లేదా? అందరం పడతాం. మరి ఆఫ్టర్ ఆల్ ఈ ఉక్కిపోతే తట్టుకోలేదు. దీన్ని ఫ్యాన్లు ఉన్నా కూడా దీనిని భరించలేకపోతే నిత్యము మండుచుండేటువంటి అగ్ని, ఆరని అగ్ని, అక్కడ ఏడుపును ఇంకేమంటేమా పళ్ళు కొడుకుంటూ ఉంటుంది. రోదన ఏడుస్తూ కాపాడండి అని పరుగులు పెడతావు. ఈ చివరి నుంచి ఆ చివరికి గంతులేస్తా ఉంటావు. ఆ చివరికి వెళ్తే ఒకవేళ మంట తగ్గుతుందేమో తీవ్రత అనుకుంటావు. ఈ చివరికి వెళ్తే మంట తగ్గుతుందేమో అనుకుంటావు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంకా వెళ్ళే కొద్ది మంట ఏమవుతుంటది? ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు చూసారండి? అనబాకండి. లోక సువార్తలు చూడండి. ధనవంతుడు వెళ్ళొచ్చాడు. ఆయన వెళ్ళి చీకటి గల వెలుగులో ఎంత బాధపడ్డాడో తనకు తెలుసు. అందుకని బుద్ధి వచ్చి, జ్ఞానం వచ్చి ఏమన్నాడు ఆయన? అయ్యా ఒక్కసారి నన్ను భూలోకానికి పంపించండి. నేను వెళ్ళి నా సహోదరులు ఉన్నారు, మరి బాబు ఇలా బ్రతికి నేను ఇలా భయంకరమైన స్థితికి వచ్చాను, ఇక్కడ చాలా డేంజరస్ ప్లేస్ అని ఆయన, మీరు ఎవరు రాకండి, నేను వాళ్ళని హెచ్చరించి వస్తానని పంపించండి అయ్యా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. అప్పుడు అక్కడ ఆయనతో పలికిన మాట ఏంటి? ఒక బాబు నువ్వు కంగారు పట్టు, నువ్వు ఓవరాక్షన్ చేయకు. అక్కడ భూలోకంలో ఎవరున్నారు? అక్కడ దేవుని మాటను ప్రకటిస్తూ నిత్యాగ్నిలోనికి రాకుండా నిత్య జీవులలోకి దాటడానికి మార్గాన్ని చూపించే అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి మాట ఆలకించి, వారి మాట విని, దేవుని వాక్కు ద్వారా వారు బలపడి విశ్వాస జీవితంలో జీవిస్తే ఈ ప్రాంతానికి రాను ఆయన, నువ్వు వెళ్ళక్కర్లేదని. ఇది ఎమవలసిన కాదు, ఎవరేసిన మాత్రమే కాదు. అవునా కాదా? అవునంటారు కదా. దేవుని బిడ్డలారా, ఇంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నా, ఇంత స్పష్టంగా సూటిగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నా, ఇంకా మన జీవితాలను మార్చుకోకుండా సాతానికి, అపవాది ప్రభావానికి భయపడుతూ కొరిగిపోతుంటే జాగ్రత్త. దేవుడు సానుభూతి చూపడు నీ మీద. అదవుతున్నా? హత్య చేసి, మర్డర్ చేసి, దొంగతనాలు చేసి, పాపం చేసిన తర్వాత జైలు ఇప్పుడు సానుభూతి కలిగింది. పాపం చుట్టూ పెట్టారు, తిడుతున్నాడు, పోతే 4 హత్యలు చేశాడు, బయట తీసుకురండి అంటే తెస్తారా? ఏమానేస్తారా? వాళ్ళు సానుభూతి చూపడానికి కుదురుతున్నా? లేకపోతే నీ మీద సానుభూతి చూపుడు, నువ్వు ఏడ్చినా సానుభూతి చూపుడు. జాగ్రత్త. నువ్వు ఏడ్చినా సరే, నువ్వు మొత్తుకున్నా సరే నీ మీద సానుభూతి చూపుడు.
కనుక సమయం ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? దేవుని ప్రియమైన ఈరోజు ప్రభు నీకు నాకు ఇచ్చే వాగ్దానం, భయపడద్దు, నేను నీకు నీ స్వాతంత్ర్యము నీకు నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నీకేమి ఇవ్వబోతున్నాను చెప్పండి? స్వాతంత్ర్యం ఇవ్వబోతున్నాను. స్వాతంత్రం. ఎంతమంది పాప బంధకాల్లో ఉన్నారు, ఎంతమంది అపవాది బంధకాల్లో ఉన్నారు, అపవాది ప్రభావానికి గురై ఉన్నారు. ఒక్కసారి హృదయాన్ని పరిశీలించుకోండి. హృదయాన్ని పరిశీలించుకోండి. ఎవరికి తెలియకుండా, పక్క వ్యక్తికి తెలియకుండా మేనేజ్ చేసేటువంటి స్థితిలో ఉన్నావా? జాగ్రత్త. ఆకాశం నుండి ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఇక్కడ ఎవరు నన్ను చూడలేదు అనుకుంటా, చూడండి పైన పెద్ద హోలు ఉంది, అక్కడ చూస్తారు దేవుడిని. ఎవరు చూడలేదు అనుకున్నావా? అక్కడ చూస్తారు, దేవుడు చూస్తున్నాడు. చూడ్డా? జాగ్రత్త, జాగ్రత్త. మనుషులు మోసం చేయొచ్చేమో కానీ ఎవరు మోసం చేయలేము? దేవుడు మోసం చేయలేము. దేవుడు మోసం చేయలేము. ఎక్కడ ఇంతగా వాక్యం వింటాం, ఉద్రేకంతో తీర్మానం కూడా తీసుకుంటాం, ఇంటికి వెళ్తాం, గాలి తీసిన బెల్లులు ఏమవుతుంది కదా? నిజం. నేనేదో సరదాగా చెప్పట్లేదు, లేదు జోకులు చెప్పట్లేదు, వాస్తవమే. జాగ్రత్త. ఇక్కడ ప్రభు ఆత్మతో నింపబడిన నీవు బయటికి వెళ్ళిన తర్వాత ఆత్మిక రెట్టింపు అవ్వాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఆత్మ రెట్టింపు అవ్వాలి. కానీ నీలో ఉన్న ప్రభు ఆత్మ ఏమవ్వకూడదు, తరిగిపోకూడదు, తగ్గిపోకూడదు. అందుకే ప్రభు ఆత్మ, ప్రభు ఎక్కడుంటే, ప్రభు ఆత్మ ఎక్కడుంటే అక్కడ ఏముందట? స్వాతంత్ర్యం. నీలో ప్రభు ఆత్మ ఉంటే నీకేముంది? స్వాతంత్ర్యం. ఈరోజు నువ్వు స్వాతంత్ర్యం ఏదో బాధపడుతున్నావా? అమ్మా, ఏ స్వాతంత్ర్యం? మా ఆయన నన్ను అసలు బయటకు పంపించండి, అసలు షాప్ కూడా పంపించండి, నాకు అస్సలు స్వేచ్ఛ లేదు. ఆ స్వాతంత్రం లేదు, బాధ పోనీ పంపిప్పుడు ఆయన స్వభావం ఆయన వదిలే. నువ్వు హాయిగా ఇంట్లో కూర్చొని ప్రభువు స్తుతించు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. దానియేలు సింహపురంలో పడేసినప్పుడు గగ్గోలు పెట్టలా ఏడవల కంగారు పడలేదు. స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం. ఎటు తప్పించుకునే అవకాశం లేదు. ఉందా అవకాశం దగ్గర? నో ఛాన్స్. అది నువ్వు అడుగు తీస్తే మీరు వాడి నేనేం చేస్తే చీల్చి చెడ్డాడేస్తాడు. స్వాతంత్రం ఉంది అక్కడే ఉందా? దానియేలుకి ఉందా? శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో పడవేయబడినప్పుడు వాళ్ళకి స్వాతంత్రం ఉంది అక్కడ? లేదు. ఒకే మాట అంటున్నారు, రాజా ఇదిగో నువ్వు రక్షించబోయినా సరే మా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ద కేపబుల్ గాడ్ టు సేవ్ us. మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు మా దేవుడు. ఇంకో మాట అంటున్నారు, వాళ్ళు కమిట్మెంట్ చూడండి. ఒకవేళ నువ్వు మమ్మల్ని మా దేవుడు రక్షింపకపోయినను మేమైతే నువ్వు చేయమన్న పనిని మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? దేవుడికి ప్రాధాన్యత ఇస్తాం, దెయ్యానికి ప్రాధాన్యత ఇస్తాం? అమ్మా చెప్పండి, ఎవరికి ప్రాధాన్యత ఇస్తాం? గట్టి చెప్పండి. జల్దీ సీరియస్ చూస్తాం, టైం దాటిపోయిందేమో. మా దేవుడి స్తోత్రం ముగించేస్తాం. జల్దీకి భయపడాల్సి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డారా, కడప దినాల్లో రాకడ దినాల్లో భయంకరమైన పరిస్థితి. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో చూడండి, భయంకరమైనటువంటి హింస. వాళ్ళు అసలు ప్రైమరీ స్కూల్ ఇంట్లో వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు తినేస్తున్నారంట. మన దేశంలో మనకు ఛాన్స్ ఉన్నట్లే ఏమండి? అది దౌర్జన్యం కానివ్వండి, దోపిడీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అలాంటి పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు, గొడవలు, కొట్లాటలు, మనుషులు చచ్చిపోతూ ఉంటారు. ఏమండి? ఇజ్రాయెల్ మీద ఇరాన్ యుద్ధాలకు రెడీ అయిపోతూ ఉన్నాయి. భయంకరమైన కలవరపరిచే పరిస్థితులు ఉన్నాయి. లేదా వాక్యాలు విన్నాం కదా, అక్కడక్కడ ఏ సమాచారాలు వింటామంట? యుద్ధ సమాచారాలు వింటాం. జనం మీదకి జనం వేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం వేస్తుంది. కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యం, ఇవన్నీ కళ ముందు కనబడితే రాకడానికి సూచనలు ఇవన్నీ. కానీ అప్పుడే రాకపోవచ్చు ఒకవేళ, కానీ ఖచ్చితంగా ఒక తిరుమల రాకడైతే ఉందా లేదా? ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కనుక ప్రియమైన దేవుడు మనం సిద్ధపడాలి. ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా. ఎలా అనుకోవాలంటే అతి సమీపంగా ఉన్నదని మనం సహజంగా వాయిదాలు బ్యాచ్, మనంతా వాయిదాలు బ్యాచ్ నుండి ఆ సప్లిమెంటరీ రాసుకుంటారనేటువంటి టైప్ అనమాట. మనం ప్రభు విశ్వాస భక్తి జీవితంలో సప్లిమెంటరీ ఏ ఉండదండి. అలాంటి ఎగ్జామ్స్ కి ఛాన్స్ లేదు. ఎందుకంటే కాసేపటికి గుండెలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? అమ్మా ఎక్కడికి వెళ్తాం చెప్పండి? నరకానికి. ప్రభువు ఆలోచించి రేపు బాప్తిస్మం పొందుదాం అనుకున్నాడు ఈయన, కాబట్టి ఇది తీసుకెళ్లి పరలోకంలో పెడదాం అనుకోడమ్మా. నువ్వు అనుకున్నట్లుగా చేస్తే నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తావు? అర్థమవుతుందా? కాబట్టి సిద్ధపడదు. ఇక భయపడద్దు. మన మీద సాతాను ప్రభావం ఉండడానికి వీళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
అపవాది ప్రభావం మన మీద ఉండడానికి వెళ్ళి దయచేసి అందరూ లేచి నిలబడతాం ఒకసారి. దయచేసి ప్రార్థన చేసుకుని ముగించుకున్న మొదటి భాగాన్ని అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మీ హృదయాన్ని పరిశీలించుకోండి. ఎడమ చేయి మీ గుండె మీద పెట్టుకుని కుడి చేయి ఆకాశం తట్టు చాలా. దయచేసి అందరూ కూడా దయచేసి ప్లీజ్ ఎవరు కూడా నిర్లక్ష్యం వహించవద్దు, నిర్లక్ష్యం చూపవద్దు. ఏదో చెప్తున్నారు ఏం చేస్తాంలే అనుకోవద్దు. దయచేసి హృదయపూర్వకంగా ప్రభు మీద ఆధారం. ఎందుకంటే మనం చోటలో ఒక సమాజంగా సహవాసంగా కూడుకున్నాం. సేవకులుగా ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచేటప్పుడు విధేయత చూపడం అనేటువంటిది అది దైవత్వంతో కూడిన లక్షణం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండదు. మన ఎడమ చేయి మన హృదయం మీద పెట్టుకున్నాం, కుడి చేతిని ఆకాశం తట్టుచాలి. ఒక్కసారి పరిశీలించుకోండి. నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, నువ్వెవరికి జవాబు ఇవ్వక్కర్లేదు. నీ హృదయాన్ని పరిశీలించు. నువ్వు ఎలా ఉన్నావు? వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకో. నువ్వు దేనికి భయపడుతూ ఉన్నావు? దేవునికి కృంగిపోతా ఉన్నావు? దేనికి దిగులు చెందుతూ ఉన్నావు? దేని పట్ల నువ్వు ఇంకా ఆశ కలిగి ఉన్నావు? ఒక మంచి తీర్మానం తీసుకోకుండా ఇంకా సంతోషించి గంతులు వేసేటువంటి ఆశీర్వాదకరమైన స్థితి నువ్వు కోరుకోకుండా లోకాన్ని ఆశ్రయిస్తూ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే అది ఎంత మాత్రం నీకు లాభదాయకమైనది కాదు అని మనం స్పష్టంగా తెలియపరుచుకున్నాడు. దేవుని విశ్వాసగా ధైర్యం తెచ్చుకుని పని జరిగించు. నెహెమ్యా ప్రాకారం కట్టడానికి పూనుకున్నాడు. అద్భుతమైన రీతిలో ప్రాకారం కట్టబడింది. ఈరోజున దేవుడు నీతో గొప్ప కార్యములు చేయించబోతున్నాడు. దేవుడు నీతో అద్భుతాలను చేయించబోతూ ఉన్నాడు. దేవుడు నీతో ఆశ్చర్యమైన కార్యాలు చేయించబోతూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతిని బట్టి, నీ యొక్క క్రియలను బట్టి నీ ద్వారా దేవుడు అనేకమైన కార్యములను రాబో దినాల్లో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాన్ని పరిశీలించుకున్నావు. యథార్థమైన హృదయం కలిగి ఉన్నావా? పరిశుద్ధమైన హృదయం కలిగి ఉన్నావా? నోరు తెరవండి దయచేసి. హృదయంలో ప్రభుతో మాట్లాడండి. మౌనంగా ఉండద్దు దయచేసి. మౌనంగా ఉండద్దు. మౌనంగా ఉండడానికి అది ప్రభు నిన్ను నిర్ణయించుకున్నది. మౌనంగా ఉండడానికి అది ప్రభు నిన్ను పిలుచుకున్నది. మౌనంగా ఉండడానికి కాదు, ఈ సమయాన్ని దేవుడు నీకు ఇచ్చింది. ఏదో సరదాగా వెళ్ళిపోవడానికి కాదు దేవుడు మనకి సమయం ఇచ్చింది. ఒక నూతనమైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. నువ్వు నమ్మితే హృదయపూర్వకంగా ప్రభువును ప్రార్థించు. నువ్వు నమ్మితే హృదయపూర్వకంగా ప్రభువును గెలపరచు. నువ్వు నమ్మితే హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించు. నువ్వు నమ్మితే హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించు. నీ హృదయంలో ప్రతి బలహీనతలు యథార్థంగా నీ నోటితో ఒప్పుకొని దేవుని సన్నిధిని విడిచిపెట్టి రాబో దినాల్లో ఆయన మహిమ ప్రభావంలో ధరించే గొప్ప వ్యక్తిగా ఇదిగో తీర్చిదిద్దబడినట్లుగా దేవుని ఈ హృదయంలో ఆహ్వానించు దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రాలని, మహోన్నతానికి స్తోత్రాలని, సర్వశక్తివంతుడైన దేవుని అందరం కూడా స్తుతిద్దాం. హృదయంలో బలహీనతలు ఉన్నాయి. ఇంకా ఈ ఆలోచన విధానం ఎలా ఉన్నది? ఈ జీవితం ఎలా ఉన్నది? ఇంకా ఈ కుటుంబంలో నీ సాక్ష్యం ఉన్నదా? ఈ తోబుట్టులో నీ సాక్ష్యం ఉన్నదా? ఈ బంధువులో నీ సాక్ష్యం ఉన్నదా? దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుని ప్రార్థించండి. ఇంకా బలహీనతలు ఏమైనా ఉంటే ప్రభు ఇది ఏ రోజు నీతో మాట్లాడుతున్నాడు. భయపడదు ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో నువ్వు సంతోషించి గంతులు వేసే సమయాన్ని ఇస్తున్నాను. సంతోషించి గంతులు వేసే సమయాన్ని ఇస్తా ఉన్నాను. భయపడి నీ కార్యాన్ని జరిగించు. కార్యాన్ని జరిగించడానికి పూర్వక సిద్ధపడు. ఒక తీర్మానం తీసుకో. ఈ సమయంలో ఒక తీర్మానం తీసుకో. మౌనంగా ఉండదు దయచేసి. తీర్మానం తీసుకోండి. వాక్యం వినడానికి సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నాం కానీ తీర్మానం లేని స్థితిలో ఉండిపోతున్నాం. ప్రభువుకు మంచి తీర్మానం తీసుకుని ప్రభువుకు నిలబడాలనేటువంటి స్థితిలో ఉండకుండా ఇంకా ఒకవేళ నామకార్థంగా ఉంటే ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో తీర్మానాన్ని తీసుకో. తీర్మానాన్ని ఎత్తుబట్టి ప్రార్థించు. తీర్మాన ప్రకారం దేవుడు తన మహిమతో నిన్ను నింపబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మొదటి భాగాన్ని చూపించుకున్నారు. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. మహోన్నతుడ మహాగరుడ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఈ ప్రత్యేకమైన కూడికలో ప్రభువా నా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేశమా భయపడకము గంతులు వేయము అని అయ్యా నువ్వు పలికిన మాటను బట్టి
అవును తండ్రి నాయన, మా ఆత్మీయ స్థితిలో అయా అపవాదికి భయపడకుండా అయా ఇదిగో గంతులు వేసే రీతిలో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నా తండ్రి నాయన, మా ఈ లోక జీవితంలో ప్రభా అయా కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో భయపడకుండా ప్రభా అయా నిన్ను చూస్తూ ప్రభా నా తండ్రి ఆనందించి నీలో గంతులు వేసే భాగ్యాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ఇదిగో తండ్రి నైనా, అయా ఇదిగో నెహెమ్యా ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. అయా నీ పని పూనుకొనుటకు అయా ఇదిగో నా తండ్రి నాయనా ఆయన ఎంతగా నా తండ్రి రాజును ఒప్పించి ఉన్నాడు. అయా ఇదిగో నా తండ్రి నాయన శత్రువులను కూడా జయించి మరి నా తండ్రి ముందుకు సాగిన రీతిగా ప్రభా ఇదిగో నా తండ్రి మా ఆత్మీయ జీవితంలో ప్రభా అయా ఇదిగో నా తండ్రి మేము నీలో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ఇదిగో ప్రభా ఇప్పటి వరకు ఎవరమైతే రక్షణ పొందుకుని ఉన్నామో అయా రక్షణ ప్రభా నా తండ్రి కాపాడుకుంటూ ప్రభా అనేక మందికి నా తండ్రి సాక్షులుగా ఉంటూ అయా ఇదిగో ప్రభా నా తండ్రి నైనా నీ వెలుగును అయా ప్రజలందరికీ ప్రసరింప చేసే వారముగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా నీ వాక్యం ద్వారా నా తండ్రి నైనా మమ్మల్ని దర్శించి ఉన్నారని నమ్ముచు ఉన్నాము తండ్రి నైనా. అవును తండ్రి నైనా, ఇదిగో ప్రభా సమయం లేదు అంటున్నావు ప్రభా. అయా ఇదిగో నా తండ్రి నైనా ప్రతి ఒక్కరూ కూడా ప్రభా అయా ఇదిగో నా తండ్రి నైనా సిద్ధపడడానికి సహాయం చేయండి ప్రభా. మేమందరము కూడా తండ్రి నైనా సిద్ధపడి అయా ఇదిగో నా తండ్రి నీ పరలోక రాజ్యంలో చేరి అయా నిత్యము నిరంతరము ప్రభా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండే భాగ్యాన్ని అయా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రాలు. అయా ఇదిగో నా తండ్రి ఇప్పటి వరకు జరిగిన అయా ఇదిగో నా తండ్రి నేను ఫస్ట్ సెక్షన్ లో మీరు తోడుగా ఉన్నారు. అయా ఇదిగో మీరే తోడుగా ఉండి ఇంకా నడిపించమని నీ కృపల హస్తములతో మమ్మల్ని భద్రపరచమని అయా వాక్యం చెప్పిన సేవకుని బహు బలముగా ఇంకా వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి